స్వచ్ఛత దిశగా సాగర నగరం అడుగులు వేస్తోంది. అందుకోసం విశాఖ నగరపాలక సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను పెంపొందిస్తోంది. గత ఏడాది స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో దారుణమైన ఫలితాలను చూసిన విశాఖ ఈసారి ముందే మేల్కొంటోంది. ఆకర్షణీయ నగరంగా ఎదిగే క్రమంలో విశాఖ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తోంది. పరిశుభ్రత విషయంలో గతేడాది దేశంలోని నగరాలకు ఇచ్చిన ర్యాంకుల్లో 205 స్థానంలో నిలిచింది. ఇలాంటి ఫలితం విశాఖకు అవమానకరమే. స్మార్ట్ సిటీగా ఎదగాలనుకుంటున్న విశాఖ ర్యాంకింగులో ముందున్న అనేక నగరాల కంటే మెరుగని జీవీఎంసీ చెబుతోంది. పారిశుద్ధ్యం విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరాన్ని అంగీకరిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి స్వచ్ఛ భారత్ ర్యాంకులను ప్రకటించనున్నందున జీవీఎంసీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించారు. దాదాపు 20 లక్షల జనాభా ఉన్న విశాఖలో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే. గతంలో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ నిర్వహణ ప్రాజెక్టు అన్ని వార్డుల్లో అమలు జరగడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రారంభించినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. గెడ్డలు, కాలువలో పేరుకుపోయిన చెత్త సంగతి సరే. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా జీవీఎంసీ సమీకృత కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ కోసం వాహనాలు, నెట్టుడు బండ్లు భారీగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేసింది. రోడ్లు, కాలువలు శుభ్రం చేసేందుకు ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేస్తోంది. పర్యాటక ప్రాంతమైన విశాఖలో ఇప్పటికీ బహిరంగ మల విసర్జన జరుగుతుండటం, ప్రజా మరుగుదొడ్లు లేకపోవడం జీవీఎంసీని వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. దీన్ని సరిదిద్దుకునేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ప్రాంతాల్లో 9,000 మరుగుదొడ్లను కొత్తగా నిర్మిస్తోంది. ఇక నుంచి రోడ్లపై చెత్త వేసినా, మలమూత్ర విసర్జన చేసినా భారీ జరిమానాలు వేసేందుకు సిద్ధమవుతోంది. 100% శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక పద్ధతిలో డోర్ టు డోర్ కలెక్షన్స్, డ్రైన్ క్లీనింగ్ అండ్ స్వీపింగ్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ టు వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అక్కడ నుంచి డంపింగ్ యార్డ్, దెన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తుంది, అది దానికి కూడా పెడుతున్నాము. సో ఇవన్నీ ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈ యాక్టివిటీ ఆల్రెడీ పుష్ కార్డ్స్ ప్రొక్యూర్ చేస్తున్నాము, ఆల్రెడీ చేస్తున్నాము. ఇంకా వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఇంకా బాగా ప్లాన్ చేస్తున్నాము, అక్కడ నీట్గా ఉంచుతున్నాము. కాంపాక్టర్స్ వల్ల మన ఇంప్రూవ్మెంట్ ఎట్లా అవుతుంది, ఇంకా ఎట్లా నేర్చుకొని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా మళ్ళీ స్టడీ చేసిన తర్వాత విల్ గో ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ కాంపాక్టర్స్. వచ్చే నెలలో స్వచ్ఛ ర్యాంకింగ్లు కేటాయించే ప్రతినిధులు నగరంలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న జీవీఎంసీ నగరవాసులను, సంక్షేమ సంఘాలను స్వచ్ఛ విశాఖలో భాగస్వాములను చేస్తోంది.